హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎంపీకి కూడా అన్ని ఓట్లు వచ్చాయని 2019లో ఆనాడు నువ్వు కరీంనగర్ ఎంపీగా గెలిచిన హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి 53,000 మెజారిటీ వచ్చిందన్నారు ఎంపీ ఈటెల రాజేంద్ర. ఎంపీ కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు ఎంపీకి తక్కువ ఓట్ల చరిత్ర లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మ తెలుస్తుంది మా వీరరావు గారికి. రెండు కలిపే వచ్చేది. రెండు కలిపే వస్తే రెండు 2014 వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు కలిపి వచ్చేది. ఇక రాజీనామా చేస్తే వచ్చిన బై ఎలక్షన్ కలిపి వచ్చేది. ఈటల అందరుగా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఓట్లు వచ్చేది. 2019లో మోడీ గారి ప్రబంధం వచ్చినాడు. 2019లో మోడీ గారి ప్రబంధం వచ్చినాడు. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా. బయట నియోజకవర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి 35,000, 50,000, 57,000 మెజార్టీ వచ్చినా హుజురాబాద్లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్లో ఉన్న 53,000 మెజార్టీ. 53,000 మెజార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. తప్ప రాలేని.